సర్వారాధన ప్రియులారా మీ ఎల్లరకును కూడా నేటి దిన సర్వారాధనలోని మందిరములోని మహిమ భాగ్యము తండ్రి మెండుగా అనుగ్రహించి మందిరములుగా సిద్ధపరిచి మేఘమెక్కించునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాతా. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. మళ్ళీ చదువుతున్నాను చూడండి. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. స్నేహితులారా గమనించండి, మానవుడుగా ఈ లోకములోనికి వేంచేసి మహిమలోనికి ప్రవేశించనైనటువంటి తరుణములో లోకములోనికి వేంచేసి మహిమలోనికి ప్రవేశించనైనటువంటి తరుణములో మహిమలోనికి తాను చేర్చబడుటకు పూర్వము యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన మహిమలోనికి చేర్చబడాలి అనేటువంటి ఆశ కలిగేటువంటి వారు తప్పక గ్రహించవలసినటువంటి వారుగా ఉన్నారు. తాను మహిమలోనికి చేర్చబడుట కొరకు తాను చేయవలసినటువంటి పనేమిటి అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారంటే, నీ కుమారుడు నిన్ను మహిమపరచాలి. ఏం చేయాలి చెప్పండి? నీ కుమారుడు నిన్ను మహిమపరచాలి. నీ కుమారుడు నిన్ను మహిమపరచాలి అంటే నీ కుమారుణ్ణి నీవు మహిమపరచాలి అని ప్రభువు తెలియచేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. స్నేహితులారా గమనించండి, మానవుణ్ణి దేవుడు ఆదిలోనే మహిమపరిచినటువంటి వారుగా ఉన్నారు. ఆది మానవుణ్ణి దేవుడు ఆదిలోనే మహిమపరిచారు. ఎలాగూ అంటే తన యొక్క పోలికను తన స్వరూపాన్ని మానవునికి ఇచ్చట ద్వారా దేవుడు మానవుణ్ణి మహిమపరిచినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఎందుకు తన స్వరూపాన్ని లేదా తన పోలికను దేవుడు మానవునికి ఇచ్చారు అంటే, మానవుడు తనను మహిమపరచుట కొరకు. మీకు ఇంకో సంగతి తెలుసా? దేవునికి మహిమ ఎప్పుడు? మహిమ అంటే ఈ సందర్భంలో సంతోషము అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక తండ్రికి తన బిడ్డలను బట్టి సంతోషం ఎప్పుడు కలుగుతుంది అని అంటే, కలగవలసినటువంటి సంతోషం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు కలుగుతున్న సంతోషాన్ని గురించి కాదు. ఇప్పుడు కలుగుతున్నటువంటి సంతోషం వేరు. ఎందుకని? ఇప్పటి తండ్రులు, ఇప్పటి బిడ్డలు ఎవరో తెలుసా? దేవునికి వేరైనటువంటి వారు. ఎవరు చెప్పండి? దేవునికి దూరమైపోయినటువంటి వారు. వాస్తవానికి ఒక తండ్రికి ఎప్పుడు సంతోషం అంటే, తన కుమారుడు తనతో ఉన్నప్పుడు సంతోషం. ఎప్పుడు సంతోషం చెప్పండి? తన కుమారుడు గాని తన కుమార్తె గాని తనతో ఉన్నప్పుడు సంతోషం. ఇప్పుడు తండ్రుల సంగతి వేరే అని మీకు చెప్పాను. తన కుమారులు ఎక్కడున్నా పర్వాలేదు, ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, పూర్తి చేయండి. లోకములో ఉన్నటువంటి వారి అందరికంటే కూడా
ఎక్కువగా సంపాదిస్తే సంతోషం. అవునా కాదా? ఇంతకీ మీకు సంతోషం ఏంటి? అవునా? బాగా గమనించండి. ఎందుకు దేశము కాని దేశానికి పిల్లలైనటువంటి వారిని ఈరోజు తల్లిదండ్రులైనటువంటి వారు పంపిస్తా ఉన్నారు? చెప్పండి. అదే కారణం. రూ. 4 సంపాదిస్తే అదే మాకు సంతోషం. కానీ స్నేహితులారా, ఎందుకు ఈ ఆలోచన మానవుల్లోనికి వచ్చింది అంటే చెప్పక తప్పదు. మానవునికి సారీ దేవునికి మానవుడు వేరైపోయాడు కాబట్టి మానవుడు తనకు సంతోషము కలిగించేటువంటి ఏమండి స్థితి ఏమిటో కూడా మానవుడు మర్చిపోయాడు. అందుకే సంతోషము కలిగించని వాటిలో నుంచి సంతోషము కొరకు వెతుక్కుంటున్నాడు. ఏంటండి అది? కనుక స్నేహితులారా గమనించండి. ఇలాగున ఈ వెతుక్కున్నటువంటి కారణమే దేన్ని బట్టి మానవునికి సంతుష్టి లేదా సంతోషము కలగట్లేదు కాబట్టి అనేక రీతులుగా ప్రయత్నాలు చేస్తూ పిల్లరా వాటిని బట్టి సంతోషం కలుగుద్ది అని దాని కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. ఉదాహరణకి ₹1,00,00,000 సంపాదించినటువంటి మానవుడు మరొక కోటి కొరకు ఎందుకు మరొక కోటి కొరకు ఎందుకు ప్రయాసపడతా ఉన్నాడు? ఈ కోటి సంతోషాన్ని ఇవ్వటం లేదు. అర్థమవుతుందండి. కాబట్టి ఇది పిల్లరా ఎందుకు ఇది సంతోషం ఇవ్వటం లేదు అని మానవుడు ఆలోచించడం లేదు. ఇది సరిపోలేదు గనుక సంతోషం సరిపోలేదు అని అనుకుంటున్నారు. అంతేనా కాదండి? కాబట్టి స్నేహితులారా బాగా గమనించండి. కానీ మానవుడు ఎంత టాప్ మోస్ట్ పొజిషన్‌లో ఉన్న రిలయన్స్ అంబానీ గారి యొక్క స్టేటస్‌లో ఉన్న ఏమండి ఆ! ఇంకొక టాటా బిర్లాల యొక్క స్టేటస్‌లో ఉన్నప్పటికిని కూడా సంతుష్టి అనేటువంటిది కలగటం లేదు అనేటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కారణం ఏమిటి అంటే మానవునికి దేనిని బట్టి సంతోషమో, ఎవరిని బట్టి సంతోషం అనేటువంటి సంగతిని మానవుడు మరిచిపోయాడు గనుక. అందుకే పిల్లరా యేసు ప్రభువారు మాట్లాడుతూ ఏమండి నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము అని అంటున్నారు. కనుక మానవుడు తనను కలుగ చేసినటువంటి దేవునితో ఉంటే తప్ప మానవుడు సంతోషించరు. దేవునికి దేన్ని బట్టి సంతోషం? దేవునికి మనము వెండి బంగారాలు వజ్ర వైడ్యూరాలు ఇవ్వటాన్ని బట్టి సంతోషం కాదు. మనము దేవునితో ఉంటే సంతోషం. అర్థమవుతుందండి. కనుక మానవుడు దేవునిని మహిమపరిచినటువంటి స్థితిలోనికి వెళితే మానవుడిని ఏం చేస్తారంటే దేవుడు మహిమపరిచేటువంటి వారుగా ఉంటారు. దీనికి దేవుని కృప అవసరము గనుక తండ్రి నీ కుమారుణ్ణి మహిమపరచు అని యేసు ప్రభువారు తండ్రిని వేడుకుంటూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి స్నేహితులరా నిర్గమాకాండ ధ్యానములో మనకు అందుతూ ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఏమిటి అంటే దేవునిని మహిమపరిచినటువంటి మందిరముగా మనముంటే దేవుని మందిరము మనలను మహిమపరుస్తుంది. చెప్పండి ఒకసారి. దేవునిని మహిమపరిచినటువంటి మందిరముగా మనం ఉంటే దేవుని మందిరము యొక్క మహిమను మనం అందుకొని మందిర మహిమ చేత మహిమపరచబడతాం. మీకు మాట చెప్తాను. ఎందుకు దేవుని మహిమను మనం కోరుకోవాలి అని అంటే బాగా గుర్తుపెట్టుకోనండి. ఇశ్రాయేలీయులైనటువంటి వారు బలము లేక విడిపించబడలేదా బానిసత్వములో నుంచి? ఏమండి ధనము లేక విడిపించబడలేదా బానిసత్వములో నుంచి? తెలివితేటలు జ్ఞానము లేక విడిపించబడలేదా? ఇవేవి లేక కాదు. అర్థమవుతుందండి. వాళ్ళకి ఇటుకలు చేసే జ్ఞానం ఉంది. ఏమండి ఇంకా ఆయా జ్ఞానాలు వారికి ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ స్నేహితులరా వారి సంఖ్య కూడా ఏమైపోయిందంటండి
ప్రబలినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక సంఖ్యాగా బలము ప్రాముఖ్యమైనటువంటిది కాదు. ఏమండి, మానవునికి ఉన్నటువంటి ఆయా బలములు మానవుణ్ణి గొప్ప చేయలేవు. కానీ పిల్లరా, దేవుని మహిమ మాత్రమే మానవుణ్ణి గొప్ప చేస్తుంది. ఎందుకు దేవుణ్ణి మహిమపరచాలి అంటే, దేవుని మహిమ చేత మనము మహిమపరచబట్ట కొరకు. మీకు 2-3 మాటలు చెప్పి నా వాక్యంలోనికి వెళ్తాను. దేవుని మహిమ ప్రత్యక్షపు గుడారములోనికి దిగి వచ్చిన తరువాత వారికి ఇంకా దేని అవసరమైనా వచ్చిందా? దేని అవసరం కూడా రాలేదు. లోకములో ఉన్నటువంటి ప్రజలందరికంటే కూడా వారు ఎలా కనబడ్డారు? బలవంతులుగా కనబడినటువంటి వారుగా ఉన్నారు. ఘనులుగా కనబడినటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క మహిమ వారు నివాసము చేస్తున్నటువంటి స్థలములో వారు నిర్మించుకున్నటువంటి ప్రత్యక్షపు గుడారములోనికి దిగిరాగానే వారు ఏమండి, ఏ రీతిగా కాపాడబడాలో వారు కాపాడబడవలసినటువంటి సందర్భములో కాపాడబడ్డారు. పోషించబడవలసినటువంటి స్థలములో పోషించబడ్డారు. ఏమండి, నడిపించబడవలసినటువంటి రీతిగా నడిపించబడ్డారు. చేరుకునేటువంటి స్థలములోనికి చేరుకున్నారు. ఏం చెప్పండి? కాపాడబడవలసినటువంటి వాటి విషయంలో కాపాడబడ్డారు. పోషించబడవలసినటువంటి వాటిలో పోషించబడ్డారు. నడిపించబడవలసిన రీతిలో నడిపించబడ్డారు. చేరుకోవలసినటువంటి స్థలాన్ని వారు చేరుకున్నటువంటి వారుగా ఉన్నారు. బహిరంగానికి పాడుతా ఉన్నాం ఏదో, ఏంటది? నడిపిస్తాడు నా దేవుడని. కనుక దేవుడు నడిపించటానికి సిద్ధముగా ఉన్నప్పుడు నడవటానికి మనం ఎంతవరకు సిద్ధముగా ఉన్నాం? ఇది గ్రహించాలి. దేవుడు నడిపించటానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు దేవుని అడుగుల్లో అడుగులు వేస్తూ నడిచేటువంటి అనుభవమే దేవుణ్ణి మహిమపరిచేటువంటి అనుభవం. సరే, ఎలాగున ఇశ్రాయేలు లేనటువంటి వారు చేత నిర్మించబడినటువంటి ప్రత్యక్షపు గుడారములోనికి దేవుని మహిమ వచ్చిన తరువాత ఏమండి, ఏం జరిగిందో తెలుసా మీకు? పిల్లరా, ఎరుకో గోడలు కూలిపోయాయి. పూర్తి చేయండి. సూర్యుడు చంద్రుడు నిలవలసిన సందర్భంలో నిలిసిపోయారు. వారు అందుకోవలసినటువంటి భాగములను వారు అందుకునేటువంటి వారుగా ఉన్నారు. యెహోషువ గ్రంథంలోంచి మాట్లాడుతున్నాను. ఏమండి చేరుకోవలసినటువంటి స్థానాన్ని వారు చేరుకునేటువంటి వారుగా ఉన్నారు. ఈ అనుభవాన్ని అందుకోలేకపోవటానికి గల కారణము నేటి కాలములో ఏంటి కారణం అంటే, దేవుని మహిమ చేత నడిపించబడటానికి మనము దేవుణ్ణి మహిమపరచనటువంటి స్థితిలోనికి రావటమే. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, తన ప్రజల ద్వారా తాను మహిమపరచబడాలి. ఏమండి, అలాగునే మనకుండవలసినటువంటి ఆశ ఏమిటి అంటే, నా ద్వారా నేను నా దేవుణ్ణి మహిమపరచాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వారముగా ఉండాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక నిర్గమాకాండ గ్రంథములో 2 మందిరాలు కనబడతాయని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి దేవుని మహిమపరిచినటువంటి మందిరము, రెండవది దేవుని మహిమను అందించినటువంటి మందిరం. ఇలా దేవుని మహిమపరిచినటువంటి మందిరము ఎవరు అంటే మోషే గారు అనేటువంటి మందిరం. దేవుని మహిమను అందించినటువంటి మందిరం ఏమిటి అంటే ప్రత్యక్షపు గుడారం అనేటువంటి మందిరం. కనుక ప్రత్యక్షపు గుడారమును ఏమండి, ఎందుకని ఇశ్రాయేలీయులు మోషే గారు రాకముందు నిర్మించుకోలేకపోయారు అని అంటే, మోషే గారు దేవుణ్ణి మహిమపరిచినట్లుగా ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మహిమపరచలేకపోయారు కాబట్టి. బాగా వినండి. వాస్తవానికండి, మానవుడు దేని చేత జీవించాలి అనే దేవుని ఉద్దేశం అంటే దేవుని మహిమ చేత జీవించాలని. దేవుడు కలుగ చేసినటువంటి వాటి చేత జీవించాలి అనేటువంటిది కాదు దేవుని ఉద్దేశం. ఎవరి చేత జీవించాలని? దేవుని చేతనే జీవించాలి. కనుక దేవుని బట్టే జీవించేటువంటి అనుభవంలోనికి
రావాలి. ఇది దేవుని యొక్క అమూల్యమైనటువంటి ఉద్దేశం. కనుక అలాగున దేవుని చేత జీవించబడినటువంటి వారు ఏ స్థితిలో ఉంటారు అంటే, దేవుడు మానవుడుగా వస్తే ఎలాగు జీవిస్తారో అలాగూ జీవించేటువంటి స్థితిలోనికి వస్తారు. అప్పుడు పూర్తి చేయండి, దేవలోకాన్ని చేరుకునేటువంటి భాగ్యాన్ని సంపాదించుకునేటువంటి అనుభవములోనికి రాగలిగేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి స్నేహితులరా, మనము దేవుణ్ణి మహిమపరిచేటువంటి అనుభవములోనికి రాగలిగితే, పిల్లరా, దేవుడు మనలను మహిమపరచుట కొరకు తన మహిమను దించేటువంటి వారుగా ఉంటారు. దేవుణ్ణి మనం మహిమపరిచేటువంటి స్థితిలోనికి రాకుండా, దేవుడు తన మహిమను తన ప్రేమను బట్టి ఒకవేళ దించితే ఏమవుతుందంటే, అది దేవుని న్యాయానికి అభ్యంతర కారణముగా ఉంటది. దానివల్ల పూర్తి చేయండి, ఉపకారము కంటే కూడా అపకారం ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని పాత నిబంధన గ్రంథములు అనేకమైనటువంటి రుజువులు ఉన్నాయి. కాబట్టి స్నేహితులారా గమనించండి, కనుక దేవునిని మహిమపరిచేటువంటి మందిరముగా మోషే ఎలా కనబడుతున్నారు? ఇంకో మాట చెప్తానని వినండి. మనము దేవుని మహిమపరిచేటువంటి మందిరములుగా సిద్ధపడిన రోజున ఏమండి, దేవుని మహిమను దేవుడు మనకు మందిరముగా ఇస్తారు. ఆ మందిర మహిమ చేత మనం ఏం చేస్తాం? మహిమతో కప్పబడి, మహిమతో నింపబడి, పూర్తి చేయండి, మహిమలోనికి చేర్చబడతాం. దైవజనులు పాడారుగా, పాడతారా? మహిమతోడా కప్పివేయో మహిమా కొరకు సిద్ధపరుచు మహిమా జీవులనుగా మార్చి మహిమాలోనికి చేర్చుకొనును. చాలండి. ఏంటంటండి, మహిమలోనికి ఎప్పుడు చేర్చుకుంటారంట? మహిమ జీవులముగా మార్చబడాలి. అంటే మహిమ చేత జీవించబడేటువంటి, మహిమ చేత జీవించేటువంటి స్థితిలోనికి. ఏ మహిమ చేత? దేవుని మహిమ చేత జీవించేటువంటి స్థితిలోనికి వస్తే అప్పుడు నిత్య మహిమ ఉన్నటువంటి లోకములోనికి దేవుడు చేర్చుకోవటానికి మార్గము సరళమవుతుంది. లేదు పిల్లరా, లోక మహిమ చేత జీవించేటువంటి స్థితిలో ఉంటే ఏమండి, అక్కడికి వెళితే జీవించటానికి ఏముండదు అక్కడ? లోకం ఉండదు అక్కడ. ఉంటదండి? డాలర్లు ఉంటాయి అక్కడ? ఉండవు. కనుక స్నేహితులారా గమనించండి. కాబట్టి మహిమ చేత జీవించేటువంటి అనుభవం లోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం. మహిమ జీవులు వీరు దేవుని చేత జీవిస్తూ, దేవుణ్ణి బట్టి జీవిస్తూ ఉన్నటువంటి వారు అనేటువంటి అనుభవంలోనికి రాగలగాలి. అందుకే ద్వితీయోపదేశ కాండ గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు అంటారు, పూర్తి చేయండి, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అర్థమవుతుందండి? కాబట్టి మోషే అనేటువంటి ఒక సామాన్యమైనటువంటి భక్తుడు ఎందుకు దేవుణ్ణి మహిమపరిచినటువంటి మందిరముగా కనబడతా ఉన్నారో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొట్టమొదటిగా నిర్గమాకాండ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినప్పుడు పిల్లరా, సరే మీరు చదివితే ఆలస్యం అయిపోతుందిగా నేను చెప్తాను. చిత్తము ప్రభువా అంటున్నారు మోషే గారు. ఏంటండి చిత్తము అంటే? అర్థం ఏంటి? నీ ఇష్టం నాయనా. అర్థమవుతుందండి? నువ్వేం చెప్తావో చెయ్యి, అది నేను చేస్తాను అనేటువంటి అనుభవం. కాబట్టి కాబట్టి దేవునికి మోషే గారు వేసినటువంటి మందిరం ఒక మాట ఏంటంటే విధేయత అనేటువంటి మందిరం. అందుకే మీకు మొదటి నుంచి చెప్తాను నేను, దేవునికి మనము మందిరము వేయగలిగితే ఏమండి,
దేవునికి మనం మందిరం కాగలిగితే దేవునికి మందిరం వేస్తాం. బాగా గుర్తుపెట్టుకోనండి. ఏం కాగలిగితే కనుక అందుకే దైవజనులు అంటారు, మోషే వేయించిన గుడారమును పోలినది వేసెదవా. నేనేమంటానంటే మోషే గారు గుడారాన్ని వేయించక పూర్వం ఏం చేశారంటే మోషే గారే దేవునికి గుడారం అయ్యారు. అర్థమవుతుందండి. మోషే గుడారాన్ని వేశారు గనుక, మోషే తనలో గుడారాన్ని వేశారు గనుక, తనను తానే దేవునికి గుడారముగా వేసుకున్నారు గనుక, పూర్తి చేయండి, మోషే దేవజనాంగము చేత దేవునికి గుడారం వేయించారు. అర్థమవుతుందండి. మతములు మిషన్లన్నీయు ఆ కనుక బైబిల్ మిషన్ అనుభవములోనికి రావాలి అంటే మనమేం కావాలి? బైబిల్ మిషన్ యొక్క అనుభవములోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి మోషే గారు దేవునికి వేసినటువంటి గుడారం ఏమిటి అంటే విధేయత అనేటువంటి గుడారాన్ని దేవునికి వేసినటువంటి వారుగా ఉన్నారు. నిర్గమాకాండ గ్రంథం 3:4, 14వ అధ్యాయం 15వ వచనము, 40వ అధ్యాయం 16వ వచనములు ఈ మాటలు మనకు కనబడతాయి. కాబట్టి స్నేహితులరా, ఎప్పుడు విధేయత? ఏమండి, ఆ నువ్వు వదవటానికి పద అనకముందు కూడా విధేయతే, వదలోనికి నడిపిస్తా ఉన్నప్పటికీ కూడా విధేయతే. 14వ అధ్యాయము 15వ వచనం. స్నేహితులరా, 40వ అధ్యాయం 16వ వచనం కూడా ఒకసారి చదవండి. రైట్. మోషే ఆ ప్రకారము చేసెను. ఎప్పుడు కూడా చెప్పండి? దేవుని చేత విడిపించబడిన తరువాత కూడా. ఎవరి చేత అండి? స్నేహితులారా, బాగా ఆలోచన చేయండి. వాస్తవానికి అప్పటికే మోషే ఏ స్థితిలోనికి వచ్చాడు? ఇశ్రాయేలీలందరి ఎదుటను, ఐగుప్తీయుల ఎదుటను మిక్కిలి గొప్పవాడైనటువంటి స్థితిలో ఉన్నాడు మోషే గారు కదా. స్నేహితులారా గమనించండి, అంత గొప్పవాడైనటువంటి మోషే గారు గొప్పవాడుగా ఉన్న స్థితిలోనికి వచ్చినప్పుడు కూడా ఏం చేశారంట? పూర్తి చేయండి. విధేయతే, దేవుడు చెప్పినట్లుగా చేసినటువంటి అనుభవంలోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. నేనేమంటానంటే ఈ లోకములో ఉండగా ప్రతి భక్తుడు కూడా ఎంతకాలం దేవుడు చెప్పినట్టు చేయాలి? జబ్బు తగ్గేదాకా, అప్పులు తీరేదాకా, పెళ్లిళ్ళు అయ్యేదాకా, పిల్లలు కలిగేదాకా పూర్తి ఎంతకాలం దేవునికి విధేయతగా ఉండాలి? ఏమండి, మేఘమెక్కేంత వరకు. అర్థమవుతుందండి. కాబట్టి స్నేహితులారా, గ్రహించడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. పిల్లరా, అలాగున మోషే గారి జీవితంలో ఏమండి, ఒకప్పుడు మిద్యానులో ఉన్నప్పుడు ఏమండి, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యను విధేయతే. ఆ తరువాత పూర్తి చేయండి, క్షేమకరమైనటువంటి స్థలములోనికి వచ్చారు. అప్పటికే ఏమండి, లక్షల మంది ప్రజలను దేవుని కొరకు సంపాదించారు. అప్పుడు కూడా విధేయతే. అర్థమవుతుందండి. స్నేహితులారు ఆలోచన చేయండి, ఎదురుగా ఎర్ర సముద్రం కనబడతా ఉంది, సాగిపో అంటే కూడా నీకేం కనపడలేదా ప్రభువా అని అల్లా. బాగా గమనించండి. కనుక స్నేహితులారా గమనించండి, సముద్రం ఎదురుగుంటా కనబడతా ఉంటే ముందుకెళ్ళమంటావేంటి నువ్వు అనాలా అనకూడదండి? పిల్లరా, అనాలి. కానీ మోషే గారు విధేయత నువ్వు మందిరముగా వేశారు గనుక నేనేమంటానంటే సమస్తమును కూడా లోపరచగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఏమైపోయారంటే మోషే గారికి విధేయుడైపోయారు. అర్థమవుతుందండి. నిర్గమాకాండం 33 అధ్యాయములో ఉంటది కానీ మీకు రెఫరెన్స్ ఇప్పుడు చెప్పటం లేదు. కానీ తరా మోషే చెప్పిన ప్రకారము యెహోవా చేసెను రాయబడి ఉంటది. అర్థమవుతుందండి. మనము దేవుడు చెప్పిన ప్రకారం చేస్తే మనం చెప్పిన ప్రకారం దేవుడు చేస్తారు. అర్థమవుతుందండి. కాబట్టి అదే ఆ దేవుని మహిమపరిచినటువంటి మందిరంగా మనం ఉంటే దేవుడు మనలను మహిమపరిచేటువంటి వారుగా ఉంటారు. దేవుడు మనల్ని మహిమపరచడం ఏంటి? మనం చెప్పినట్టు దేవుడు చేయటం. దేవుడు బాగా వినండి,
దేవుణ్ణి మనం మహిమపరిచేటట్టుగా లేకుండా మనం చెప్పినట్టు దేవుడు చేశాడు అనుకోండి, దేవుని సింహాసనం కొలబోద్ది దేవుడికి. ఏం పోద్ది? ఏంటి దేవుని సింహాసనం అంటే? ప్రేమ. అర్థమవుతుందండి? దేవుడు ఉండే స్థానాన్ని కూడా దేవుడు మన కొరకు పోగొట్టుకోవాల్సినటువంటి ప్రమాదం. పోనిస్తామేంటి మనం? అసలు మనం వెళ్ళటానికి ఇష్టపడితేగా ఆయన పోనీయటానికి అక్కడికి సింహాసనం మీదకి. అంతేనే కాదు, తా జెడ్డ కోతి పూర్తి చేయండి సార్. అర్థమవుతుందండి? కాబట్టి స్నేహితులను గ్రహించడానికి ప్రయత్నం చేయండి. విధేయతను ఏమండి గుడారముగా వేసినటువంటి వారుగా ఉన్నారు గనుక పిల్లరా, దేవుడు పిల్లరా మోషే గారిని గుడారముగా వాడుకున్నారు. ఎన్ని పాత్రలు లేవు అక్కడ? లక్షల మంది ఉన్నారు కదా, ఇశ్రాయేలీలు ఉన్నారు లేదా? కనుక ఎందుకు దైవజనుడిని దేవదాసయ్య గారిని వాడుకున్నారు? మనం అందరం లేవేంటి? అవునా? కదా. కనుక స్నేహితుల కారణం ఏంటంటే వినయమును గుడారముగా వేసినటువంటి సంగతి. వెళ్ళక తండ్రి చిత్తానికి ఎదురెళ్తానా అన్నారంట మన తండ్రి గారు. ఎంత గొప్ప విధేయత! ఎప్పుడు కూడా చెప్పండి, మీటింగ్ పెడితే, తాటేగు పందిరిలో మీటింగ్ పెడితే విపరీతమైనటువంటి వర్షం వస్తూ ఉంటే, అయ్యా మీరు ప్రార్థన చేస్తే వర్షం ఆగుద్ది కదా, ప్రార్థన చేయండి అంటే, వెళ్ళక తండ్రి చిత్తానికి ఎదురెళ్తానా? ఎదురు వెళ్ళకపోతే ఏం జరుగుద్ది? దైవజనులు దేవదాసయ్య గారంట పెద్ద భక్తుడంట, ఆయన మీటింగ్ పెట్టారు, వర్షం వచ్చింది, మీటింగ్ ఆగిపోయింది అనే నింద ఎవరికి వస్తే? దేవదాసయ్య గారికి వస్తుంది. అయినా కానీ దేవుని కొరకు నిందైనా పడతాను కానీ దేవుని చిత్తానికి ఎదురెళ్ళను. అందుకే దైవజనులతో దేవుడు ఏమన్నారు? దేవదాసు నువ్వే కావాలి అన్నారు. ఈరోజు మన కూడా ఏమనాలి? దేవుడు పూర్తి చేయండి, నువ్వే కావాలి అని ఒకవేళ మనల్ని అన్నాడు అనుకోండి, దేవుడిని ఏం చేస్తాం అసలు మనం తెలియదు. కాదంటారా? నిజం అండి. అంతేనండి కాదండి? మాట్లాడండి సార్, అంతేనే కాదా? కనుక ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. అందుకే దేవునిని మహిమపరిచినటువంటి మందిరము యొక్క లక్షణం ఏమిటంటే వినయము. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు, మొదటి మాట మీకు చెప్పాను విధేయత, రెండవది వినయము. నిర్గమాకాండ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనము, 32వ అధ్యాయము 32వ వచనం. పిల్లరా, ఎంత గొప్ప వినయం అంటే, పిల్లరా, దేవుడు లక్షల మందిలో నుంచి తనను ఎన్నుకున్నప్పటికీ కూడా పూర్తి చేయండి, నేను ఎంతటి వాడను ప్రభువా. ఎంత గొప్ప వినయం చెప్పండి స్నేహితులరా. అలాగే 32వ అధ్యాయం 32వ వచనములో కనబడుతున్నటువంటి వినయం ఏంటి చెప్పగలరా మీరు? ఏమండి? అయ్యా, నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను రక్షించునైనా, అవసరమైతే జీవ గ్రంథంలో నుంచి నా పేరు, నీ గ్రంథములో నుంచి నా పేరు తొలగించు, లేకపోతే నీ గ్రంథంలోంచి నా పేరు. ఎంత వినయం చెప్పండి స్నేహితులారా, గమనించండి. అంటే దేవుని చిత్తం ఏంటి? ఇశ్రాయేలీయులు రక్షించబడాలి. ఆ రోజు ఇశ్రాయేలీయులు రక్షించబడాలి. ఇలాగున ఇశ్రాయేలీయులను రక్షించినటువంటి దేవుని వైపు చూస్తూ సర్వమానవాళి కూడా రక్షించబడాలి. ఎందుకు యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చినప్పుడు నశించినటువంటి ఇశ్రాయేలీయుల యొద్దకు వచ్చానన్నారు? ఆ ఇశ్రాయేలీయులను చూపించి ఏమండి సర్వమానవాళి కూడా తన వైపు తిరిగేటువంటి భాగ్యములోనికి నడిపించుకోవాలి. ఇది తండ్రి యొక్క పరమ ఉద్దేశం. బాగా గుర్తుపెట్టుకోనండి. అంత మాత్రం చేత దేవుడు ఇశ్రాయేలీయులకే దేవుడు అని అనుకోకూడదు సుమి, గుర్తుపెట్టుకోనండి. కనుక స్నేహితులరా, అదే అపార్థం లోకములోనికి వచ్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక రెండవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు వినయము. ఎంత గొప్ప వినయం అంటే, సాక్షాత్తు దేవుడే తన ముందు నిలబడి అయ్యా అని తనను హెచ్చించటానికి పూనుకుంటూ ఉన్నప్పటికీ కూడా మోషే గారు వినయమును గుడారముగా వేసినటువంటి వారుగా ఉన్నారు. అందుకే వ్రాయబడి ఉంటది మాట, తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును. మూడవ అనుభవము, చాలా విషయాలు ఉన్నాయి, త్వరగా చదివేస్తున్నాను. నిర్గమాకాండ గ్రంథము 8వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు
అలాగే నిర్గమాకాండ గ్రంథం 17వ అధ్యాయము, అలాగే నిర్గమాకాండ గ్రంథం 32 అలాగే నిర్గమాకాండ గ్రంథం 33:18, అలాగే సంఖ్యాకాండ గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనము, 16వ అధ్యాయము 4వ వచనము. ఈ సందర్భాల్లో మనకి ఏం కనపడుతుందంటే విన్నపమును గుడారముగా వేశారు. ఎందుకు దేవుడు మోషే గారిలోనికి వచ్చి పని చేశారంటే, మోషే గారిలో ఉన్నటువంటి పిల్లరా, మోషే గారు వేసిన గుడారం ఏంటి? దేవునికి విన్నపం చేయుట. ఏం చేయటండి? నిద్రపోయేవాళ్ళు చెప్పండి. ఏం చేయటం? దేవునికి గుడారం వేయటం అంటే అర్థం ఏంటి? ప్రతిదియు ప్రార్థనలోనే పెట్టటం. ఏంటండి? దైవజనులు ఏం చెప్పారు? ప్రతిదియు ప్రార్థనలోనే పెట్టవలెను. కనుక ప్రతి విషయములో దేవుని మీద ఆధారపడేటువంటి అనుభవములోనికి రావాలి. ఏమండి? ఇలాగున ప్రతి విషయములో దేవుని మీద ఆధారపడేటువంటి అనుభవం ఏం చేస్తుంది అంటే, దేవుడు ఏమండి మన విషయంలో జోక్యం చేసుకునేటువంటి స్థితిలోనికి వస్తుంది. అదే పిల్లరా, దేవుడు మనలను మహిమపరిచేటువంటి అనుభవంలోనికి తీసుకొని వెళ్తుందని మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక చెప్పబడినటువంటి రెఫరెన్స్లో ఏం మీకు కనబడతా ఉంది అని అంటే, ఎప్పుడు విన్నపం చేశారు? తెగులు వచ్చినప్పుడు దేవునికే విన్నపం చేశారు. చెప్పండి. శత్రువులు వచ్చినప్పుడు దేవునికే విన్నపం చేశారు మోషే గారు. పూర్తి చేయాలి. ఏమండి? ఇశ్రాయేలీయులను రక్షించుట కొరకు దేవునికే విన్నపం చేశారు. పూర్తి చేయండి. అయ్యో, దేవుని సన్నిధి తనతో వచ్చుట కొరకు కూడా దేవునికే విన్నపం చేశారు. అయ్యా, నీ సన్నిధి మాతో కూడా రాని ఎళ్ళ మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని పోకుము. అర్థమవుతుందండి? అలాగే తిరుగుబాటు వారి కొరకు కూడా ఆయన ఏం చేశారండి? విజ్ఞాపన చేశారు. యేసు ప్రభు వారు సర్వమానవాళిని రక్షించుట కొరకు ఏమేమి చేశారో, ఇశ్రాయేలీని రక్షించుట కొరకు మోషే గారు కూడా అవి చేశారు. బాగా గుర్తుపెట్టుకోనండి. ఈరోజు మేఘం మీదకి మనం వెళ్ళాలి అంటే పిల్లరా, ఈ అనుభవాలు మనకు కావాలి. ఈ మందిర అనుభవములోనికి, దేవునికి గుడారం వేసినటువంటి అనుభవములోనికి మనం రాగలిగితేనే పిల్లరా, దేవుడు వేసినటువంటి గుడారంలోనికి మనం వెళ్తాం. ఇటు చూడండి, ఏంటది? ఈ రోజు మనము దేవునికి గుడారం వేసిన అనుభవంలోనికి వస్తే, దేవుడు మన కొరకు వేసిన గుడారం ఒకటి ఉంది. ఏంటది? నూతన యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణం. ఆ గుడారములోనికి చేరగలుగుతాం. కనుక ఈ గుడారములోనికి దేవుని మహిమ వస్తేనే ఈ గుడారాన్ని ఏం చేస్తుంది? దేవుని మహిమ గుడారముగా మలిచి మహిమ ఉన్నటువంటి నూతన యెరూషలేము అనేటువంటి గుడారములోనికి తీసుకుని వెళ్తుంది. బాగా గ్రహించడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఎవరి కొరకు ఆయన చేశారు అంటే, తన కొరకు తాను పిల్లరా మోషే గారు విజ్ఞాపన చేసినట్లు కనబడలేదు. కానీ పిల్లరా, తన మీద తిరుగుబాటు చేశారు. ఎవరు? మిరియాము అహరోనులు ఏం చేశారు చెప్పండి? తిరుగుబాటు చేశారు. ఏమండి? కోరాహు కుమారులైనటువంటి వారు ఏం చేశారు చెప్పండి? తిరుగుబాటు చేశారు. ఏమండి? వీరందరి కొరకు ఏం చేశారంట ఆయన చెప్పండి? పిల్లరా, విజ్ఞాపన చేశారు. ఎలాగా? ఉపవాసం ఉండి దేవుని పాదాల మీద పడి 40 పగళ్ళు 40 రాత్రులు విజ్ఞాపనలు చేసినటువంటి వారుగా ఉన్నారని ద్వితీయోపదేశకాండ గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి స్నేహితులారా గమనించండి, విన్నపమును దేవుడు క్షమించండి మోషే గారు దేవునికి గుడారముగా వేశారు. కనుకనే దేవజనాంగములో ఉన్నటువంటి మోషే గారిని దేవుని గుడారముగా దేవుడు వాడుకున్నారని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అలాగునే నిర్గమాకాండ గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనము, 40వ నిర్గమాకాండ గ్రంథములో నుంచి అనేక సందర్భాలు ఉంటాయి. కానీ మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు కోటలో, అలాగున్నే రెండవ 40 సంవత్సరాలు మిద్యాను దేశములో, మూడవ 40 సంవత్సరాలు అరణ్యములో మోషే గారు ఏం చేశారు అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, విరగగొట్టబడినటువంటి స్థితిని గుడారముగా వేశారు. ఏం చేశారు చెప్పండి? విరగగొట్టబడినటువంటి స్థితి. సర్వమానవాళిని రక్షించుటకు ప్రభు శిలువ మీద ఎలాగూ నలగొట్టబడ్డారో దానికి సాదృశ్యముగా ఇశ్రాయేలీని రక్షించుట కొరకు మోషే గారు ఏం చేయబడ్డారు చెప్పండి? నలగొట్టబడ్డారు. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 17వ చరణములో రాయబడినటువంటి మాట ఏమిటంటే, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలి. అర్థమవుతుందండి?
పిల్లరా మోషే గారు అలాగున పిల్లరా విరగగొట్టబడినటువంటి స్థితి అంటే తనదంటూ తనకు ఏమీ లేనటువంటి స్థితి అంటే తనకంటూ ఒక సొంత ఇష్టము లేనటువంటి స్థితి పిల్లరా కలిగినటువంటి అనుభవంలోనికి రావటమే విరగగొట్టబడినటువంటి పరిస్థితి, నలగగొట్టబడినటువంటి అనుభవం. పౌలు గారు అంటారు, అందరికీ బోధ చేసి నేను వెళ్ళలేనేమో అనే ఉద్దేశంతో నేనేం చేయబడుతున్నాను చెప్పాలి, నన్ను నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. కనుక స్నేహితులరా మోషే గారు అలాగున పిల్లరా నలగగొట్టబడినటువంటి వాడుగా ఎన్ని సంవత్సరాలండి? 120 సంవత్సరాలు. భూలోకంలో బతికింది ఎంతకాలం మోషే గారు కదా? భూలోకములో ఉన్నంత కాలము కూడా ఎలాగ ఉండాలంట? ఇల్లే కుదరదు. నలగగొట్టబడినటువంటి అనుభవములో ఉంటే పిల్లరా ఈ నలగగొట్టబడినటువంటి స్థితే ఏం చేస్తుందో తెలుసా? దేవునికి మందిరముగా మనలను వాడుకునేటువంటి అనుభవంలోనికి తీసుకుని వెళ్తుంది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఒకటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 26 వచనాల్లో వ్రాయబడి ఉంటది, అల్పకాలము ఐగుప్తు భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని మోషే గారు ఏం చేశారంటండి? భోగాన్ని విడిచిపెట్టి ఏమండి పూర్తి చేయండి. దానికి ఒక మాట వాడాలి, అది అంజలు వాడతారు, అయినప్పటికీ వాడతాను. భోగి మంటల్లో పడ్డాడు. అవునా? కనుక స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. భోగములను ఏమండి భాగ్యముగా చూడలేదు గాని భోగములను ఎలా చూశారు అంటే, అయ్యో ఇది నన్ను కాల్చివేసేటువంటిది. ఏంటది? ఏ భోగం అది? ఐగుప్తు భోగాన్ని ఏమండి ఇది నన్ను కాల్చివేసేటువంటిదిగా చూశారు గనుక మోషే గారు ఏమండి దేవుని మహిమను దేవుడు భోగముగా ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమవుతుందండి? కనుక లోక సంబంధమైనటువంటి భోగము పిల్లరా ఏం చేస్తుంది అని మనం ఆలోచన చేస్తే రోగిని చేస్తుంది. ఏమండి దేవుని భోగము మానవుణ్ణి యోగిని చేస్తుంది. అర్థమవుతుందండి? కాబట్టి స్నేహితులారా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. మోషే గారు ఈ రీతిగా మందిరముగా మలచబడినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. తనను తాను ఏమండి భోగమును విడిచిపెట్టి పారిపోయినటువంటి స్థితిని ఏం చేశారు మోషే గారు? గుడారముగా వేశారు. అయ్యా నేను భోగంలోంచి పారిపోతానయ్యా. ఏ భోగంలోంచి? ఐగుప్తు భోగములో నుంచి నేను పారిపోతాను అనేటువంటి స్థితి దేవుని ఎదుట మోషే గారు గుడారముగా వేసినటువంటి వారుగా ఉన్నారు. అదే దేవుణ్ణి మహింపరచడం అంటే, రైట్? మరి ఒకటిగా మనం చూస్తే అదే వచనంలోంచి మాట్లాడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనములో శ్రమలను మేలుగా భావించుట. ఏ శ్రమలను? 7 ఏండ్ల శ్రమ కాలములో ఉన్న శ్రమలనా? ఏమండి అగ్నిగుండములో ఉండబోయే శ్రమలనా? లోకములో ఉండగా లోకాశను బట్టి కలిగేటువంటి గుర్తు చేయండి శ్రమలను మేలుగా భావించినటువంటి స్థితిని ఏం చేశారంటే మోషే గారు దేవునికి గుడారం వేశారు. కనుక దైవజనులు చెప్పినటువంటి మాట చెప్తారా మీరు? లోకములో ఉండగా, వెరీ గుడ్ నాన్న, శ్రమను కోరుకోవాలి, శ్రమ కొరకు వేడుకోవాలి, శ్రమతో ఆడుకోవాలి. చెప్పండి ఒకసారి నాతో. శ్రమను కోరుకోవాలి, శ్రమ కొరకు వేడుకోవాలి, శ్రమతో ఆడుకోవాలి. అర్థమవుతుందండి? అందుకే దేవుడు దైవజనుని ఏం చేశారు? వాడుకున్నారు. మన ఏం చేస్తున్నారు చెప్పండి? లోకం వాడుకుంటాం. అంతేనా కాదు? అదే పోయిన వారం విన్నారు మీరు, ఊడిగం. లోకం ఏం చేయించుకుంటుంది మనతో? అయ్యా నిజం చెప్పకూడదు, అబద్ధం మాట్లాడకూడదు అంట క్రైస్తవులు. అవునా? ఊడిగం చేయించుకుంటుంది లోకం కదా? స్నేహితులారా బాగా గమనించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. మోషే గారు పిల్లరా శ్రమలను మేలుగా అనుభవించినటువంటి స్థితిని కలిగి ఉండటమే దేవుణ్ణి మహిమపరచటం. అందుకే యేసు ప్రభువు చెప్పారు యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనములో ఏమంటున్నారు ఆయన? లోకములో మీకు శ్రమ కలుగును.
ఏమండి, ఐగుప్తు కోటలో ఐగుప్తీలతో మమేకమైపోతే శ్రమ ఉంటుందా మోషే గారికి? ఆ ఏకము కాలేదు కాబట్టి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. అర్థమవుతుందండి. కనుక మోషే గారు దేవునికి వేసినటువంటి గుడారము ద్వారా మోషే గారు ఏం చేశారంటే దేవుణ్ణి మయంపరిచారు. లోక సంబంధమైనటువంటి సౌఖ్యములు ఏమండి శ్రమగా భావించినటువంటి అనుభవం, లోకములో ఉన్నప్పుడు శ్రమను కోరుకున్నటువంటి అనుభవాన్ని ప్లరా కలిగి ఉండటమే దేవుణ్ణి మహిమపరిచినటువంటి మందిరముగా మనం చూస్తూ ఉన్నాం. ఏడవదిగా నిర్గమాకాండ గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనములో ఉన్నటువంటి సంగతి ఏమిటంటే, దేవుని పాద సన్నిధినే భాగ్యముగా భావించేటువంటి స్థితిని మందిరముగా వేశారు మోషే గారు. ఏంటంట, దేవుని పాద సన్నిధినే నాకు భాగ్యం, దేవుని పాద సన్నిధిలోనే నేను ఉంటాను. నీ సన్నిధి నాతో కూడా రాకపోతే నేను వెళ్ళనయ్యా, నీ సన్నిధే కావాలి నాకు. ఏమండి, అర్థమవుతుందండి? మనకేం కావాలి? దేవుడు ఇచ్చినవే కావాలి, కానీ దేవుని సన్నిధి వచ్చిన కాడి నుంచి ఏం జరుగుద్ది? అవి వదిలిపెట్టాల్సి వస్తుంది, వదిలిపెట్టాల్సి వస్తుంది. అవునా కాదా? కనుక స్నేహితులారా బాగా గమనించండి. మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే మోషే గారి యొక్క జీవితంలో ప్లరా దేవుని పాద సన్నిధిని ఏమండి భాగ్యముగా భావించినటువంటి స్థితిని మోషే గారు ఏం చేశారంటే, ఆ స్థితితో మోషే గారు దేవుణ్ణి మహిమపరిచారు గనుక దేవునికి గుడారమైనటువంటి వారుగా ఉన్నారు. కనుక దేవుని మహిమపరిచినటువంటి మందిరము ఎవరు చెప్పండి? ఆ కాలములో మోషే. ఈ కాలములో దేవుణ్ణి మహిమపరిచేటువంటి మందిరముగా ఎవరు ఉండాలి? మనం ఉండాలి. మన పితరులు దైవజనులు దేవదాసయ్య గారు ఎలా ఉన్నారు? దేవుని మహిమపరిచినటువంటి మందిరముగా ఉన్నారు. అర్థమవుతుందండి? దేవుని మహిమపరిచేటువంటి మందిరము ఉన్నటువంటి మోషే గారు ఏం చేశారంటండి, అయ్యో గుడారము వేయించారు. ఏ గుడారం వేయించారు? దేవుని మహిమను ఆ దిగి వచ్చేటువంటి గుడారమును వేయించినటువంటి వారుగా ఉన్నారు. దేవుని మహిమను దింపినటువంటి గుడారాన్ని వేయించారు. ఏ మహిమ అంటండి? దేవుని మహిమ. ఈ గుడారాన్ని గురించి చాలా సంగతులు ఉన్నాయి. మరి వాస్తవానికి సువివరంగా మాట్లాడాలి అంటే కొన్ని గంటలు అవుతుంది, కానీ మరి సమయం ఒక 5 నిమిషాలు మాత్రమే ఉంది కనుక త్వరగా చెప్పేస్తాను. పిల్లరా బాగా వినండి. అరణ్యములో అనేకమైనటువంటి ఉన్నాయి, కానీ దేవుని మహిమ ఎక్కడికి దిగి వచ్చిందంటండి? నిర్గమాకాండం 40వ అధ్యాయం 34వ వచనంలో ప్రత్యక్షపు గుడారము మీదికి దిగి వచ్చింది. అర్థమవుతుందండి? కనుక దేవుని మహిమను ఎందుకు ఆ మందిరం దింపింది చెప్పగలరా? ఒకటి, ఆ మందిరానికి ఆవరణం ఉన్నది. నిర్గమాకాండ గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనం నుంచి 19వ వచనం వరకు ఆ మందిరానికి ఏముందని చెప్పండి? ఆవరణం ఉన్నది. ఆవరణానికి చుట్టూ ఏమున్నది చెప్పండి? తెరలున్నాయి. ఆవరణము అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకించబడినటువంటి స్థలం. ఏం చేయబడిన స్థలము? అర్థమవుతుందండి? ఆవల ఉన్న తెరలకు ఆవల ఉన్న స్థితి వేరు, తెరలకు ఏవల ఉన్నటువంటి స్థితి వేరు. ఇలారా ఎందుకని ఆ మందిరములోనికి మహిమ దిగి వచ్చింది అంటే, ఆ మందిరము ఆవరణములో ఉన్నది. ఆవరణము దేనికి సాదృశ్యమో తెలుసా? ఇలారా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆజ్ఞలకు సాదృశ్యము, కట్టుబాట్లకు సాదృశ్యము, నీతి ప్రవర్తనకు సాదృశ్యము. అర్థమవుతుందండి? చదివితే ఆలస్యం అవుద్దు, కానీ ఒక మాట చదవగలిగితే సహాయం చేయండి. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము, అలాగే 9వ వచనము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము 21వ వచనము. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు, బాలురుగా ఉన్నప్పుడు అంటే దేవుణ్ణి ఎరగనప్పుడు లోక సంబంధమైనటువంటి మూలపాఠములకు లోబడి ఉన్నాము, దాసులమై ఉంటిమి. దేవుణ్ణి ఎరిగిన తరువాత ఏం చెయ్యాలి? ఏమండి?
మరి విశేషముగా కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అయిన మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా. చాలండి, అర్థమవుతుందండి. ఈ లోక సంబంధమైన మూలపాఠాలు ఏంటో తెలుసు కదా. ఏమండి, మంచి చెడులు విచారించడం, మంచి రోజు చెడు రోజు ముహూర్తాలు పూర్తి చేయండి, వాస్తులు ఇంకా చేయండి, అమావాస్య పౌర్ణము, ఈ మధ్యకాలంలో కొత్తవి కూడా వింటున్న సంఘాల్లో ఆషాఢాలు, ఏంటి చెప్పండి, లోక సంబంధమైన మూలపాఠాలు. ఇవన్నీ ఎవరి చేత ఏర్పాటు చేయబడి అని గలతీ పత్రికలో పౌలు గారు రాశారు? మనుషుల చేత ఏర్పాటు చేయబడి, మనుషుల చేత ఏర్పాటు చేయబడినటువంటివి ఆచరిస్తూ దేవునిని సిలువ వేసేటువంటి పరిస్థితి ఏం చేస్తుందో తెలుసా? ఆవరణములో ఉన్నప్పటికీ కూడా బయట ఉన్నటువంటి స్థితే, సంఘములో ఉన్నప్పటికీ కూడా లోకములో ఉన్నటువంటి స్థితే. దిగి వస్తుందా దేవుని మహిమ? అర్థమవుతుందండి. ఇశ్రాయేలీలు ఆవరణము లోపలికి రాకపోతే దేవుని మహిమ ఉందా వారికి? ఎందుకు ఆ మందిరములోనే దేవుని మహిమ ఉంది? ఆ మందిరానికి ఆవరణం ఉంది. అర్థమవుతుందండి. ఎక్కడ పడితే అక్కడ, స్నేహితులారా గమనించండి, క్రైస్తవుడు కనబడవచ్చా? స్నేహితులారా ఆలోచించేయండి. ఏ సందర్భంలో పడితే ఆ సందర్భంలో తగుదునమ్మా అంటూ నిలబడవచ్చా? చాలా జాగ్రత్త సుమా. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఈ రీతిగా సరే వివరిస్తే చాలా వివరం ఉంటుంది, కానీ ముందుకు వెళ్తున్నాను. కనుక ఆవరణము కలిగినటువంటి మందిరము లోనికి ఏం చేసిందో చెప్పండి? దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది. అంటే లోకములో ఉన్నటువంటివి ఈ లోపల లేవు. ఏ లోపల లేవు? ఆవరణము లోపల లేవు. కనుక దేవుని యొక్క ఏమండి ఆజ్ఞల ప్రకారము నడుచుకునేటువంటి స్థితి, దేవునిని మాత్రమే కోరుకునేటువంటి మనసు, ఏంటండి, మేఘం ఎక్కేటువంటి స్థితిని మాత్రమే కోరుకునేటువంటి మనసు కలిగినటువంటిది ఆ ఆవరణముగా మనం భావించాలి. అర్థమవుతుందండి. అందుకే అక్కడకు దేవుని యొక్క మహిమ దిగి వచ్చినట్లుగా పిల్లరా, ఎందుకు ఆ మందిరము మహిమను, దేవలోకములో ఉన్న మహిమను భూలోకానికి దింపింది అంటే ఆవరణము ఉన్నది గనుక అని మనం చూస్తూ ఉన్నాం. కనుక వివరాలు మీరు ఆ వచనాలు చదువుకోండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, 9వ వచనం, కొలసైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, అలాగే 2వ అధ్యాయం కొలసైలకు రాసిన పత్రిక పూర్తి చేయండి 21వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఇది చదువుతారా? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. త్వరగా సహాయం చేయాలి. మనము పోకిరీ చేష్టలు అండి, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొంచు అన్యజనుల ఇష్టము జరిగించుకొనుటకు గతించిన కాలమే చాలును. ఇక ఆవరణం లోపలికి వచ్చిన తర్వాత అవేముండకూడదు. ఏముండకూడదు? అబద్ధములు, బూతులు, ఏమండి, తిరుగుబోతానం, తిండిబోతానం, ఏంటది, మరి అన్నీ ఉన్నాయి, చెప్తే ఆలస్యం అయిపోతుంది. అర్థమవుతుందండి. స్నేహితులారా గమనించండి. ఇంత పెద్ద ఫోన్లు వచ్చాయి కదా అని చెప్పేసి ఫోన్లే టీవీలుగా వాడుకోవటం ఏంటండి. అదేదో ఊర్లో మొన్న ఒక ఆయన అంటున్నాడు, టీవీ రీఛార్జ్ చేశారా అని అడిగితే, అవి టీవీ ఎందుకండి, 4 ఫోన్లు ఉన్నాయి మాకు, ఏమన్నాయి, ఇక అసలు టీవీ చూసేవాళ్ళు వాళ్ళు ఎవరా? అంతేనే కాదు. ఈ మధ్యకాలంలో చాలా మంది విశ్వాసులను అడిగితే, ఏమంటే మీ ఇంట్లో టీవీ ఉందంటే టీవీ లేదండి అంటారు. ఎంత భక్తులు అనుకున్నా నేను. అదేంటే టీవీ లేకపోవడం అంటే ఫోన్ చాలదు ఏంటండి? ఎవరు నాయను, చాలా చాలదా ఏం చేయడానికి? లాక్కెళ్ళటానికి. ఎక్కడికి? లోకంలోని కాదు, పాతాళానికి అని చెప్పకూడదు ఏంటి? లోకంలో కానీ తేలిక నాజుకు మాట్లాడతారు. వాక్యం నాజుకు ఎప్పుడు మాట్లాడదు. అర్థమవుతుందా? స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూసినప్పుడు నిర్గమాకాండ గ్రంథం 27వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో ఏమండి, ఆ ప్రత్యక్షపు గుడారము
ఆ ఆవరణములో ఏముందంటే బలిపీఠం ఉంది. అర్థమవుతుందండి? బలిపీఠాన్ని దేంతో చేశారో తెలుసా? ఇత్తడితో చేశారు. పరిశుద్ధ స్థలములోను అతి పరిశుద్ధ స్థలములోను ఉన్నటువంటి వాటినేమో బంగారంతో చేశారు. ఆవరణములో ఉన్నటువంటి వాటినేమో ఇత్తడి చేశారు. అంటే ఆవరణములోనికి వచ్చిన వారిలో ఇంకేముందంటే ఎంతో కొంత కాల్చబడాల్సిన స్థితి ఉంది. ఏంటది? అర్థమవుతుందండి? కలకుండనే మేలిమియగునే కనకము కొలిమియందు. బలిపీఠం మీద గాలితే గాని ఏమండి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేంత బంగారం కాదు. అర్థమవుతుందండి? కనుక సంగతి ఏంటి అని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తే పిల్లరా కనబడుతున్నటువంటి సంగతి ఏంటంటే బలిపీఠం ఉన్నది కనుక బలిపీఠము దేనికి సాదృశ్యము అంటే సమర్పణ జీవితానికి సాదృశ్యము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనము మనం గుర్తించవలసినటువంటి వారముగా ఉన్నాం. సజీవ యాగముగా మన యొక్క శరీరములను అర్పించుకోవాలని మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి ఒకటిగా మనం చూసినప్పుడు 30వ అధ్యాయం నిర్గమాకాండ గ్రంథం 17 నుంచి 24 వరకు గంగాళము కనబడతా ఉంది. గంగాళము దేనికి సాదృశ్యం అంటే శుద్ధికి సాదృశ్యం అని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ ఆవరణములు ఏముందంటే శుద్ధి చేసేటువంటి స్థితి ఉన్నది కనుక ఏమండి దేవుని మహిమ దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మీకు ఇంకో మాట అండోయ్, ఆవరణములో ఉన్న మహిమ వేరు, పరిశుద్ధ స్థలములో ఉన్న మహిమ వేరు, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మహిమ వేరు. ఆవరణములోనికి వచ్చినంత మాత్రాన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే వెనకొచ్చేవారు ఉండదు. అర్థమవుతుందండి? ఎందుకని? ఆ మహిమ వేరు. పిల్లరా, లోకములో ఉన్న మహిమ వేరు, సంఘములో ఉన్న మహిమ వేరు, పరలోకములో ఉన్న మహిమ వేరు, నూతన యెరూషలేములో ఉన్న మహిమ వేరు. నూతన యెరూషలేములో కూడా ఎన్ని రకాల మహిమలు ఉన్నాయి? 7 రకాలు. ఎఫెసు మొదలుకొని లౌదీకే వరకు 7 అంతస్తులు. అంతస్తులేంటి? మహిమ. అర్థమవుతుందండి? కాబట్టి స్నేహితులారా బాగా గమనించండి. సరే గమనించండి. ఈ ఇత్తడి గంగాళము శుద్ధికి సాదృశ్యం. దైవజనులు అన్నారు శుద్ధిలోనే వృద్ధి ఉన్నది అన్నారు. ఏంటంట? శుద్ధి చేయుసు సిద్ధపరచును అన్నారు. అర్థమవుతుందండి? కనుక దైవజనులు పాడుతూ చక్కని మాట తెలియచేశారు. కనుక వధువు సంఘము వరుని కొరకు అనేటువంటి పాటలో మనం ఈ సంగతులు చూస్తాం. చిన్ని కన్నియను ప్రభువు శుద్ధి స్వీయ రక్తము ప్రభువు చిన్ని కన్నియను శుద్ధి చేయము వంటి దాయి స్థిరముగను. అర్థమవుతుందండి? కనుక ఆవరణములో ఉన్నటువంటి మహిమ ఏమిటంటే శుద్ధి చేసేటువంటి స్థితి ఉంది కనుక దేవుని మహిమ అక్కడికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అందుకే ప్రభు అంటారు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండిరి. 4వదిగా మనం చూసినప్పుడు నిర్గమాకాండ గ్రంథము 25వ అధ్యాయము 31వ వచనము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం మీరు చదవవసరం లేదు కానీ దీపవృక్షం కనపడతా ఉంది. ఎక్కడ? పరిశుద్ధ స్థలములో. అర్థమవుతుందండి? స్నేహితులారా ఇంకో మాట చెప్తాను. ఆవరణములోనికి అడుగు పెట్టి అక్కడ ఆగిపోయే వాళ్ళు ఉంటారు. బలిపీఠం దగ్గర ఆగిపోయేటువంటి స్థితి ఉంటది. ఏమండి ఇత్తడి గంగాళం దగ్గర ఆగిపోయేటువంటి స్థితి. ఎంతకన్నా మేము ఎక్కువ చేయలేము భక్తి ఆగిపోతారు కదా. ఎక్కడ ఆగిపోయిన వాళ్ళు అక్కడ మహిమతోనే సరిపెట్టుకోవాలి. అర్థమవుతుందండి? పరిశుద్ధ స్థలములోనికి అడుగు పెట్టగానే పరిశుద్ధ స్థలములో ఏం కనబడుతుందంటే దీపవృక్షము. కనుక పరిశుద్ధాత్మ చేత వెలిగింపబడినటువంటి జీవితము. కనుక పరిశుద్ధాత్మ నివాసము ఉన్నది కనుక ఏం జరిగింది అంటే దేవుని మహిమ దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే 5వదిగా నిర్గమాకాండ గ్రంథం 30వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో ధూపవేదిక. ధూపవేదిక దేనికి సాదృశ్యమని మొన్న మీరు విన్నారు అంటే ప్రార్థనా జీవితానికి సాధ్యం. నిరంతరము ప్రార్థనా యజ్ఞం జరుగుతూ ఉంటది. అర్థమవుతుందండి? ఈ హృదయములో నుంచి కూడా ఏం జరగాలి? నిరంతరము ప్రార్థన యజ్ఞము జరగాలి. కనుక
దేవునికి ఇష్టమైనటువంటి ధూపము వేసినటువంటి అనుభవంలోనికి వచ్చేటువంటి స్థితి ఉన్నది కనుక దేవుని మహిమ ఏం చేయబడింది? ఆ మందిరము మహిమను దించివేసింది. ఎక్కడున్న మహిమను? పరలోకములో ఉన్నటువంటి మహిమను ఇట్లరా ఆ మందిరము దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు ప్రత్యక్షపు గుడారము దేవుని మహిమను దించినట్లుగా ఈరోజు ఏం జరగాలి చెప్పండి? మనము దేవుని మహిమను మనలోనికి దించుకోవాలి. అప్పుడు గాని అన్నిటినీ జయించగలుగుతాం, మహిమ చేత కప్పబడతాం, మహిమలోనికి చేర్చబడతాం. అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూస్తే నిర్గమాకాండ గ్రంథము 25వ అధ్యాయము 23 నుంచి 30 వచనాల వరకు మనం చూస్తే సన్నిధి రొట్టెల వల్ల దేనికి సాదృశ్యం అంటే దైవ సన్నిధి అనుభవం. ఆ రొట్టెల బల్ల మీద ఏముంటాయి చెప్పండి? 12 రొట్టెలు ఉంటాయి. ఇశ్రాయేలు గోత్రాలు ఎంతమంది? 12 గోత్రాలు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రొట్టె ఏం చేయబడాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. అంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధి అనుభవం కలిగినటువంటి స్థితిలోనికి రాగలగాలి అని మనం చూస్తూ ఉన్నాం. కనుక సన్నిధిలో నీ ఉన్న ఎడల సన్నిధి నీలోనికి వచ్చును అన్నారు జనకులు. అర్థమవుతుందండి? కనుక దేవుని మహిమ ఎందుకు అక్కడ దిగి వచ్చిందంటే అక్కడ సన్నిధిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. అర్థమవుతుందండి? చివరిగా నిర్గమాకాండ గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనము 21వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. అక్కడ ఏముంటదంటే మందసము. అతి పరిశుద్ధ స్థలములు ఏముంటుంది చెప్పండి? మందసం. కాబట్టి మందసం మీద ఉన్నటువంటి కరుణాపీఠం మీదకి దేవుడు వచ్చి మాట్లాడేటువంటి అనుభవం. మందసంలో ఏమున్నాయి చెప్పాలి త్వరగా అమ్మా? రైట్. చిగురించిన అహరోను కర్ర, మన్నా కలిగిన బంగారు పాత్ర, 10 ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు. ఎందుకు దేవుడు అక్కడికే వచ్చి మాట్లాడుతున్నారు? ప్రత్యక్షపు గుడారములో కూడా ఆవరణములో ఎందుకు మాట్లాడటంలా? పరిశుద్ధ స్థలంలో ఎందుకు మాట్లాడటంలా అంటే బాగా వినండి. చిగురించినటువంటి అహరోను కర్ర అక్కడ ఉన్నది. అది దేనికి సాదృశ్యమో తెలుసా? పునరుద్ధాన జీవితానికి సాదృశ్యమో. లోకరీతిగా చనిపోయి ఆత్మీయ రీతిగా జీవించినటువంటి అనుభవమునకు సాదృశ్యం. పునరుద్ధాన అనుభవము కలిగినటువంటి స్థితి కనుక అక్కడ పరిపూర్ణమైనటువంటి మహిమ ఉంది. అలాగే మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర ప్రభు యొక్క శరీర రక్తాలకు సాదృశ్యము. ప్రభువును కలిగినటువంటి స్థితి. అలాగున్నే శాసనములు కలిగినటువంటి పలుకలు దేనికి సాదృశ్యం అంటే ఇదిగో దేవుని ఆజ్ఞ, దేవుని మాట ప్రకారము నేను ఉన్నాను. అర్థమవుతుందండి? కనుక దేవుడు మనల్ని పరీక్ష చేసేది ఏంటో తెలుసా? దేవుని మాట ప్రకారం ఉన్నావా లేదా అని. ఒక్క మాట చదవండి, ముగిస్తాను. నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనం. త్వరగా సహాయించండి, చాలా సమయమైంది. 16:4 నిర్గమాకాండం. అమ్మా, యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపించెదను, అది వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేరో చూచునట్లు నేను వారిని పరీక్షించెదను. దేవుడు ఏంటంటే పరీక్ష చేసేది మనలో ఆయన మాట ప్రకారం చేస్తారో లేదో అని. అందుకే మన జనకులు మనకేమిచ్చారు మూలవాక్యం? ఆయన మీతో చెప్పునది చేయుడి. అర్థమవుతుందండి? ఎందుకు ఇశ్రాయేలీలు అరణ్యములో మన్నా తినినను చనిపోయారు? మాట ప్రకారం నడవలేదు కనుక. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా గమనించండి. అందుకే ప్రభు అంటారు జీవాహారము నేనే అంటారు. ఆయన వచ్చి ఏం చేశారంటే దేవుని మాట ప్రకారం మానవుడు నడవని స్థితినంతా తన మీద వేసుకొని ఆయన దేవుని మాట ప్రకారం నడిచి ఆయనను మనలోనికి తెచ్చుకోవటాన్ని బట్టి ఆయన మాట ప్రకారం నడిచినటువంటి అనుభవంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళి నిత్య జీవములోనికి కూర్చుండబెట్టడానికి ప్రభు ప్రయాసపడినటువంటి వారుగా ఉన్నారు. ఇది అందుకొనగలిగితే ధన్యులమని మీ గమనానికి తీసుకొని వస్తా ఉన్నాను. కనుక దేవుని మహిమ ఎందుకని ఆ మందిరంలోనికి దిగి వచ్చింది చెప్పాలి. త్వరగా చదివేసి నా మాటలు ముగిస్తున్నాను. ఏమండి? ఆ మందిరానికి ఆవరణం ఉన్నది, ఆ మందిరములో బలిపీఠం ఉన్నది, ఆ మందిరములో ఏముంది చెప్పండి? ఇత్తడి గంగాళం ఉన్నది,
ఆ మందిరములో ఏముంది చెప్పండి? పరిశుద్ధ స్థలం ఉంది. పరిశుద్ధ స్థలంలో ఏముంది? దీపవృక్షం ఉంది, ధూపవేదిక ఉంది, సన్నిధి రొట్టెల బల్ల ఉంది. అతి పరిశుద్ధ స్థలం ఉంది ఆ మందిరములో. అతి పరిశుద్ధ స్థలములో ఏముంది చెప్పండి? ఆ అతి మందసములు ఏమున్నాయి? రైట్. కనుక చిగురించిన అహరోని కర్ర అనుభవం ఉంది. అలాగే మన్నా కలిగిన బంగారు పాత్ర ఉంది. అలాగున్నే 10 ఆజ్ఞలు, దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. కనుక ఇవి అన్నిటినీ కూడా కలిగినటువంటి అనుభవములోనికి ఎక్కడ మనమున్నా ఇటు చూడండి, నేను ఆవరణములో ఉన్నాను, దేవుని యొక్క ఆవరణములో ఉన్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుని బిడ్డగా నేనున్నాను అనేటువంటి స్థితిలో ఉండగలగాలి. ఇది ఆవరణానికి సాదృశ్యం. ఏమండి, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేను దేవునికి బలి అర్పించబడినటువంటి వాడను, బలిపీఠం మీద ఉన్నాను, నేను నా వాడను కాదు అనేటువంటి స్థితిలోనికి రావాలి. ఏమండి, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఏమండి, నేను శుద్ధి కలిగినటువంటి వాడను, నేను అపరిశుద్ధతలో ఉండను అనేటువంటి స్థితిలోనికి రావాలి. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నేను ఆత్మచేత నింపబడినటువంటి వాడను, ఆత్మను దుఃఖపరిచేటువంటి వాడనుగా ఉండకూడదనేటువంటి స్థితిలోనికి రావాలి. ఆ తరువాత నేను ప్రార్థన మీద ఆధారపడ్డాను కానీ పూర్తి చేయండి, వాళ్ళ మీద వాటి మీద నిజమా ఆధారపడలేదు అనేటువంటి స్థితిలోనికి రావాలి. స్నేహితులారా గమనించండి. ఆ తరువాత సన్నిధి రొట్టెల బల్ల అనుభవం అంటే చెప్పాను కదా, నిత్యము దేవుని సన్నిధిలో నేనున్నాను, దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది, నాకేమి కొదువా, అయిపోయా, నాదుడుండ అనేటువంటి అనుభవంలోనికి రావాలి. ఆ తరువాత చెప్పండి, నేను ఆ రీతిగా చనిపోయిన వాడను, ఈ రీతిగా బ్రతికిన వాడను అనేటువంటి ఆహ్లాదకర అనుభవంలోనికి రావాలి. పూర్తి చేయండి. ప్రభు శరీరము నా శరీరము, ప్రభు శరీరము నా శరీరములో ఉన్నది, ప్రభు రక్తము నా రక్తములో ఉన్నది అనేటువంటి స్థితిలో లోకం ఎదుట కనబడినటువంటి అనుభవంలోనికి రావాలి. పూర్తి చేయండి. ఇదిగో నేనే దేవుని మాటను, దేవుని మాట ఎలా ఉందో చూడండి అన్నటువంటి స్థితిలోనికి రాగలిగితే దేవుని మహిమను దించిన మందిరం అవుతాం. దేవుని మహిమ ఈ మందిరములోనికి దిగి వస్తే ఈ మందిరం ఏమవుద్దంటే నూతన యెరూషలేము అనేటువంటి మందిరంలోనికి చేరుతుంది. అట్టి ధన్యత దేవుడు మనలకు దయచేయునుగాక. ఆమేన్.